హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. ఒక పెద్ద సైజు ఉన్న బీట్రూట్ తీసుకొని ఇలా సన్నగా తురుముకోండి. తురుముకున్నాక మనకు తెలిసిందే కదా, తాలింపు ఎలా పెట్టుకుంటాం. తాలింపు గింజలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత, ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. తురుముకున్నాం కదా సన్నగా. ఈ బీట్రూట్ కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. చూసారు కదా, రెడ్డిష్గా ఉంది, బాగా కలరు, న్యాచురల్ కలర్ కదా బీట్రూట్ అంటేనే. సమ్ టైమ్స్ అలా బీట్రూట్ కట్ చేసినప్పుడు లిప్స్కి కానీ, అలా చిన్నపిల్లలకి ఏమన్నా తింటా అన్నా కూడా, పచ్చిగా తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. అలానే బీట్రూట్ ఫ్రై ఇలా ఆనియన్స్ అంతా కలిసేలాగా ఒకసారికి తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఫైనల్లీ ఇలా బాగా మగ్గేంత వరకు ఉంచండి. చూసారు, ముద్దగా అయింది కదా. కొంచెం తగ్గిన తర్వాత మనకు తగినంత సాల్ట్, నేను ఆల్రెడీ ముందు వేసానండి కారం, ఆ క్లిప్ మిస్ అయింది. సో అందుకని మళ్ళీ కొంచెం వేసి చూపించాను. అలా కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా బాగా ముద్దలుగా ఉంది కదా, అందుకే నేను అలా కట్ చేసినట్లు అంటున్నాను. విడివిడిగా అవుతుంది. సో అంతా ఫైనల్లీ మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఈ ఫ్రైలో మనం మూత పెట్టుకుని ఉంటేనే బాగుంటుంది. ఫ్రై కదా, ఏదన్నా మనం పులుసు కర్రీ చేసేటప్పుడు క్యాప్ పెడితే బాగుంటుంది. చూడండి, ఫైనల్లీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి.